హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలను ఉత్సాహం పరిచేందుకో లేకపోతే వారిని తిరిగి మళ్ళా 2029 ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసమో లేకపోతే ఇప్పటికీ నిశ్శబ్దమైనటువంటి అనేక నియోజకవర్గాల్లో తన పార్టీ ఇన్ఛార్జీలను నిర్మించుకొని పార్టీని పునర్నిర్మించుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఘోర ఓటమిని చెందిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక కోలుకోవడం కష్టం అనుకున్న వారికి గోడకు కొట్టిన బంతిలాగా కరెక్ట్గా 1.5 నెలలోనే తిరిగి మళ్ళీ గాడిలో పడింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన బీజేపీ కూటమి వారు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో బలంగా ఉన్న నాయకులను భయపెట్టో బెదిరించో లేకపోతే సొమ్ము చూపించో వారి పక్కకు లాక్కుండటంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్త రాజకీయం మొదలుపెట్టారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో గుసగుసలు ఏర్పడుతున్నాయి. అదేంటి అంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీని పెట్టుకున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మిత్రులు లేకపోతే ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు లేదంటే ఆయనతో పనిచేసిన వారు అనేక మంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి టచ్లోకి వచ్చినప్పుడు వీరందరినీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. అయితే అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ ఈ సీనియర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒకరో ఇద్దరు వచ్చినప్పటికీ మిగతా వారందరూ రాజకీయ భవిష్యత్తు శూన్యం చేసుకుంటూ కాంగ్రెస్లోనే ఉండవలసి వచ్చింది ఈ 10 సంవత్సరాల నుంచి. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడము, అలాగే ఓటమి కూడా ఘోర ఓటమి చెందటం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇప్పుడు మళ్ళీ కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులకి రాజకీయంగా మన భవిష్యత్తు ఉంటుంది, మన వారసులకి రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది, అందువలన మనం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళాలి అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎవరైనా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కనుక మనం వెళ్ళి ఈ 4 సంవత్సరాలు కష్టపడితే మనకు కానీ లేకపోతే మన పిల్లలకు కానీ మన వారసులకు రాజకీయ భవిష్యత్తు బాగా ఉంటుందని ఆలోచిస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో తీసుకున్నటువంటి కుల సమీకరణాలతో వెళ్ళినప్పటికీ ప్రజలు తిరస్కరించడంతో ఇప్పుడు సీనియర్ నాయకులందరూ కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ తన పార్టీలోకి చేర్చుకోవడం కోసం గోడ చాప కింద నీరులాగా తన ప్రయత్నం తాను చేసుకుంటూ పోతుండటంతో ఇందులో ముఖ్యంగా మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుసగుసలాడుతున్న విషయం ఏమిటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ నాయకులు మాజీ ఎంపీ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ని కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకురాగలిగితే పార్టీకి ఒక గొంతుకై మాట్లాడతాడు ఆయన. ఇటువంటి సీనియర్ నాయకులు మనకు చాలా అవసరమని జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించారని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో మాట్లాడారని, ఈ నెల 26వ తేదీన ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరతారని విశ్వసనీయ సమాచారం. అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అలాగే హర్షకుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హర్షకుమార్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించినట్టు, ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే హర్షకుమారు అలాగే పల్లం రాజు అలాగే విజయవాడ ఈ మధ్యకాలంలో వైఎస్ షర్మిలను విభేదించినటువంటి మరొక మహిళా నేత కూడా ముఖ్యంగా గన్నవరంకు ఇన్ఛార్జిగా ఆవిడని కూడా తీసుకొస్తారని, ఒక 4 నుంచి 5 సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.